హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంది ఎక్కడికి వెళ్తున్నాం రెడీ అయ్యి అనుకుంటున్నారా? మా బాబు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాను. గ్రాడ్యుయేషన్ డే అంట మా బాబు వాళ్ళ స్కూల్లో. పేరెంట్స్ ని ఇన్వైట్ చేసిరు, అందుకే నేను మా వారు కలిసి వెళ్ళాము. అండ్ అదే రోజు మా బాబుది బర్త్డే కూడా ఉండే. వాడిని ముందు పంపించేసి మేము వెనకైతే వెళ్ళాం. స్వీట్స్ అయితే పంపించాము, కానీ స్వీట్స్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేపిద్దామని ఆపారంట. ఆ ఎల్ఈడి లైట్ లో బ్యాక్గ్రౌండ్ లో 1 2 3 వస్తుంది అనమాట. అది ఆగుతా ఉన్నారు, పిల్లలు అరుస్తా ఉన్నారు. ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు పిల్లల్లో ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది కదా, స్కూల్లో క్లాస్ అంతా బంక్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామే, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది డాన్స్ చూసి కామెంట్ చేయండి. అయితే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఏది యాడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే పిల్లల డాన్స్ కదా, కాపీరైట్ పడే ఛాన్సెస్ నాకు చాలా ఉంటాయి. ఆల్రెడీ నేను అలాగే చేశాను, కాపీరైట్ పడిపోయింది. అందుకే ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. ఎందుకు నా ఛానల్లో పిల్లలు ఇలా డాన్స్ చేసినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే కాపీరైట్ పడిపోతుంది. చాలా బాధగా అనిపిస్తుంది. పిల్లల వీడియోస్ అప్లోడ్ చేయగానే డాన్స్ వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నప్పుడు కాపీరైట్ పడుతుంది, లేదంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోతుంది తెలియకుండానే. చాలా మంది ఛానల్స్ లో చూసాను, పిల్లల వీడియోస్ ఉంటాయి కానీ ఏమి కాపీరైట్ పడవు, కామెంట్ సెక్షన్ కూడా ఆపవు. నాకెందుకు ఇట్లా అయిపోతుంది నా ఛానల్లో? ఏదైతే అదైంది, ఏం చేస్తాను చెప్పండి. ఇలాగే చూసి ఎంజాయ్ చేయండి డాన్స్ వీడియోని పిల్లల్ది. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలానే ఇచ్చేదాన్ని. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. ఫస్ట్ ఒక్కసారి స్టేజ్ ఎక్కే వరకు మస్తు స్టేజ్ ఫియర్ ఉండేది. ఒక్కసారి డాన్స్ వేసిన తర్వాత అసలు స్టేజ్ ఫియరే ఉండదు. స్టేజ్ దిగి రాబుద్ది కాదు, నాకైతే అంత ఇష్టం డాన్స్ వేయడం అంటే. మీలో ఎంతమందికి ఇప్పటికీ స్టేజ్ ఫియర్ ఉంది అన్నది కామెంట్ చేయండి. నా పిల్లల్ని కూడా నా అలాగే స్టేజ్ ఫియర్ లేకుండా డాన్స్ చేయించాలి అని నా ఆశ. అందుకే మా అబ్బాయిని ప్రతిసారి డాన్స్ వీడియోలో పార్టిసిపేట్ చేసేలాగానే ఎంకరేజ్ చేస్తున్నాను. మా అమ్మాయి కొంచెం పెద్ద అయితే దానికి క్లాసిక్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్తా మీకు, అది నమ్ముతారో లేదో మీ ఇష్టమేగా. ఏంటంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నా డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం మా సార్ వాళ్ళు మస్తు రిక్వెస్ట్ చేసేది. నిజంగా దీనికి ఒక స్టోరీ ఉంది, నెక్స్ట్ టైం డాన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోగానే సార్లందరూ కలిసి ఇక స్పీచ్ స్టార్ట్ చేసి, నేను స్కూల్లో ఉన్నప్పుడు స్పీచ్ సరిగా వినలేదు, వీడి స్కూల్కి వచ్చి నేను స్పీచ్ వినాల్సి వస్తుంది. అదేంటో మరి. నెక్స్ట్ అయితే గిఫ్ట్స్ ఇచ్చేసారు పిల్లలు. చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళకు గేమ్స్ అయితే పెట్టారు, దానికి వచ్చిన గిఫ్ట్స్ అవి. మా వాడికి మ్యూజికల్ చైర్స్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట. స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ ఇయర్ గిఫ్ట్లు, డాన్స్లు అన్నిట్లో మా వాడి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ స్కూల్లో ప్రతి పిల్లల్ని ఇలా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే గ్రాడ్యుయేషన్ సెరమనీ అయితే చేసేసారు. చూడండి వాళ్ళు ఎంత క్యూట్ ఉన్నారు కదా పిల్లలు. నా జీవితంలో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు నేను ఫేస్ చేయలేదు, కానీ ఈ రోజుల్లో చూడండి స్కూల్లో నర్సరీ నుండి స్టార్ట్ చేశారు. గ్రాడ్యుయేషన్ డే, గ్రాడ్యుయేషన్ సెరమనీ అంట. ఎంత ఫన్నీగా అనిపించిందో నాకైతే. కానీ ఇలా చేయడం కూడా ఒక విధంగా మంచిది, ఎందుకంటే పిల్లల్లో కూడా మంచిగా బూస్ట్ వస్తుంది కదా. మీలో ఎంత మంది స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ గ్రాడ్యుయేషన్ డే కి వెళ్లారు కామెంట్ చేయండి. నాకు గానీ మా వారికి గానీ ఇలాంటి రోజు ఒకటి రాలేదు, మా కాలేజ్ లో గానీ స్కూల్లో గానీ. మిడిల్ లో నిల్చున్న ఆయన ఆ స్కూల్ ప్రిన్సిపల్ అనమాట, మిగతా ఇద్దరు వచ్చేసి గెస్ట్. ఇంతకీ మా బాబు స్కూల్ పేరు చెప్పలేదు కదా, ఫ్రీడమ్ టెక్నో స్కూల్ అనమాట. ఇక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్